సంధ్య థియేటర్ ఇష్యూలో అసలు ఏం జరిగింది? అక్కడ ఎందుకు అంత రసాబస అయింది? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చారు. థియేటర్లోకి వెళ్లారు. ఆయన అక్కడికి వస్తున్నప్పుడు పోలీసులు స్వాగతం పలికారు. వాహనం లోపలికి వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. నేరుగా ఆయనతో పాటుగా బాల్కనీ వరకు వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్లో అడుగుపెట్టిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో బాధితురాలు ప్రమాదం బారిన పడ్డారు. ఇదంతా ఎవరికైనా అర్థమవుతోంది. బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పింది కూడా ఇదే. నిజానికి పోలీసుల ఎఫ్ఐఆర్ లో అదే ఉంది. సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:20 నుంచి 9:50 మధ్యలో తొక్కిసలాట జరిగినట్టు పోలీసుల రిపోర్ట్ చెబుతోంది. అంటే ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపల ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ సరిగ్గా థియేటర్ ప్రాంగణంలోకి 9 గంటల ప్రాంతానికే చేరుకున్నారు. నేరుగా థియేటర్లో అడుగుపెట్టారు. ఆయన లోపలికి వెళ్లిన తర్వాత బయట ప్రమాదం జరిగింది. కొద్దిసేపటికి 10 గంటల సమయంలో పోలీసులు దగ్గరుండి అల్లు అర్జున్ థియేటర్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం చూపించారు. అంటే సంధ్య థియేటర్ దగ్గరకు బన్నీ వెళ్ళినప్పుడు పోలీసులే బాధ్యత తీసుకున్నారు. పోలీసులే దగ్గరుండి థియేటర్లోకి తీసుకెళ్లి బయటకు తరలించిన తర్వాత మధ్యలో ఘటన జరిగితే బాధ్యత ఎవరిది? ఎవరు జాగ్రత్తలు పాటించాలి? పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న థియేటర్ వద్ద ఘటనలో ఎవరి పాత్ర అనేది అందరూ ఆలోచించాల్సిన అంశాలు. అయితే దీనిని విచారణలో రీక్రియేట్ చేస్తున్నారు. అక్కడ అసలు నిజాలు అనేది అందరికీ తెలుస్తాయి. ఏమైనా అనుకోని ప్రమాదం జరిగిపోయింది. ఊహించని నష్టం జరిగింది. దానికి బాధ్యత లేదంటూ చేతులు దులుపుకుంటే అది బాధ్యతారాహిత్యం. సంధ్య థియేటర్ యాజమాన్యానికి సమాధానం ఇచ్చామంటూ ఓ లేఖను విడుదల చేశారు. కానీ సంధ్య థియేటర్ నుంచి ఆ సమాచారం సినిమా హీరోకి చేరిందా లేదా అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదే ఇక్కడ ప్రశ్న. పోలీస్ యంత్రాంగం చెబుతున్నట్టు సంధ్య థియేటర్ వద్ద తగిన భద్రత కల్పించలేని పరిస్థితి ఉంటే సదరు సమాచారం అక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పుష్పది రూలింగ్ యూనిట్ కి అందించి వారిని నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది? బయలుదేరే ముందైనా గాని ఫలానా కారణంతో ఆగిపోవాలని చెప్పే ప్రయత్నం చేశారా? అలాంటి నోటీసులు ఇచ్చారా? అలాంటిదేమీ చేయకుండా చివరకు థియేటర్ వద్దకు వచ్చినప్పుడు కూడా స్వాగతం పలికి వెళ్లేందుకు సాదరంగా పంపించి ప్రమాదానికి బాధ్యత మాత్రం నెట్టేసి ప్రయత్నం చేయడం ఏ విధంగా సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతున్నాయి. అల్లు అర్జున్ తో పాటుగా సినిమా బృందం థియేటర్ వరకు వస్తున్న విషయం తెలిసినప్పటికీ విస్మరించిందెవరు? సినీ యూనిట్ వస్తుందని తెలిసినా తగినంత యంత్రాంగాన్ని మోహరించి అవసరమైన మేర భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఘటనా స్థలంలో లేని వ్యక్తికి ఆపాదించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం ఎలా సమర్థనీయం అవుతుంది? అనేక సందేహాలకు తావిచ్చేలా వ్యవహారం సాగుతోంది. ఏమైనా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో అసలు నిర్లక్ష్యం ఎవరిదన్నది బయటపడుతుంది. సంధ్య థియేటర్ ఇష్యూలో అసలు ఏం జరిగింది? అక్కడ ఎందుకు అంత రసాబస అయింది? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చారు. థియేటర్లోకి వెళ్లారు. ఆయన అక్కడికి వస్తున్నప్పుడు పోలీసులు స్వాగతం పలికారు. వాహనం లోపలికి వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. నేరుగా ఆయనతో పాటుగా బాల్కనీ వరకు వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్లో అడుగుపెట్టిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో బాధితురాలు ప్రమాదం బారిన పడ్డారు. ఇదంతా ఎవరికైనా అర్థమవుతోంది. బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పింది కూడా ఇదే. నిజానికి పోలీసుల ఎఫ్ఐఆర్ లో అదే ఉంది. సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:20 నుంచి 9:50 మధ్యలో తొక్కిసలాట జరిగినట్టు పోలీసుల రిపోర్ట్ చెబుతోంది. అంటే ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపల ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ సరిగ్గా థియేటర్ ప్రాంగణంలోకి 9 గంటల ప్రాంతానికే చేరుకున్నారు. నేరుగా థియేటర్లో అడుగుపెట్టారు. ఆయన లోపలికి వెళ్లిన తర్వాత బయట ప్రమాదం జరిగింది. కొద్దిసేపటికి 10 గంటల సమయంలో పోలీసులు దగ్గరుండి అల్లు అర్జున్ థియేటర్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం చూపించారు. అంటే సంధ్య థియేటర్ దగ్గరకు బన్నీ వెళ్ళినప్పుడు పోలీసులే బాధ్యత తీసుకున్నారు. పోలీసులే దగ్గరుండి థియేటర్లోకి తీసుకెళ్లి బయటకు తరలించిన తర్వాత మధ్యలో ఘటన జరిగితే బాధ్యత ఎవరిది? ఎవరు జాగ్రత్తలు పాటించాలి? పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న థియేటర్ వద్ద ఘటనలో ఎవరి పాత్ర అనేది అందరూ ఆలోచించాల్సిన అంశాలు. అయితే దీనిని విచారణలో రీక్రియేట్ చేస్తున్నారు. అక్కడ అసలు నిజాలు అనేది అందరికీ తెలుస్తాయి. ఏమైనా అనుకోని ప్రమాదం జరిగిపోయింది. ఊహించని నష్టం జరిగింది. దానికి బాధ్యత లేదంటూ చేతులు దులుపుకుంటే అది బాధ్యతారాహిత్యం. సంధ్య థియేటర్ యాజమాన్యానికి సమాధానం ఇచ్చామంటూ ఓ లేఖను విడుదల చేశారు.
కానీ సంధ్య థియేటర్ నుంచి ఆ సమాచారం సినిమా హీరోకి చేరిందా లేదా అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదే ఇక్కడ ప్రశ్న. పోలీస్ యంత్రాంగం చెబుతున్నట్టు సంధ్య థియేటర్ వద్ద తగిన భద్రత కల్పించలేని పరిస్థితి ఉంటే సదరు సమాచారం అక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పుష్పది రూలింగ్ యూనిట్ కి అందించి వారిని నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది? బయలుదేరే ముందైనా గాని ఫలానా కారణంతో ఆగిపోవాలని చెప్పే ప్రయత్నం చేశారా? అలాంటి నోటీసులు ఇచ్చారా? అలాంటిదేమీ చేయకుండా చివరకు థియేటర్ వద్దకు వచ్చినప్పుడు కూడా స్వాగతం పలికి వెళ్లేందుకు సాదరంగా పంపించి ప్రమాదానికి బాధ్యత మాత్రం నెట్టేసి ప్రయత్నం చేయడం ఏ విధంగా సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతున్నాయి. అల్లు అర్జున్ తో పాటుగా సినిమా బృందం థియేటర్ వరకు వస్తున్న విషయం తెలిసినప్పటికీ విస్మరించిందెవరు? సినీ యూనిట్ వస్తుందని తెలిసినా తగినంత యంత్రాంగాన్ని మోహరించి అవసరమైన మేర భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఘటనా స్థలంలో లేని వ్యక్తికి ఆపాదించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం ఎలా సమర్థనీయం అవుతుంది? అనేక సందేహాలకు తావిచ్చేలా వ్యవహారం సాగుతోంది. ఏమైనా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో అసలు నిర్లక్ష్యం ఎవరిదన్నది బయటపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.